హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు డిన్నర్లోకి కాబూలీ చనా ఫ్రై చేస్తున్నాను. మేము ఎలా చేసుకుంటాం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీ అనమాట. కాకపోతే లెస్ ఆయిల్ లెస్ వాటర్తో చేస్తున్నాను. సో మంచిగా కడిగేసుకున్న కాబూలీ చనా తీసుకొని ప్యాన్లో వేసేసుకోండి. చిన్న కప్ అనమాట, చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ నేను వేయట్లేదు, బట్ కుక్కర్లో వేస్తే మాత్రం ఎక్కువ వాటరే కావాలి. నేను కుక్కర్ వాడట్లేదు అండ్ కొన్ని నీళ్ళే వాడుతున్నాను. సో కొన్ని నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 7 to 10 minutes అలా పెట్టండి. సో మధ్యలో ఒకసారి నేను మూత తీసి చూసాను బాయిల్ అయిందా లేదా అని చెప్పేసి. సో చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది. సో నేను వేరే వెజల్లోకి తీసి షిఫ్ట్ చేయట్లేదు, అందుకనే దీంట్లోనే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలాగా చూస్తున్నాను. కాబట్టి ఇంకొక 2 minutes పెట్టి తీసేస్తాను. వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇంకా లిటిల్ వాటర్ ఉంది. సో నేను ఎంతైతే వాటర్ వేసానో అంతకన్నా తక్కువ వాటరే తీసుకుంది బాయిల్ అవ్వటానికి. బట్ స్టిల్ నేను కొంచెం ఎక్కువ వాటర్ వేసాను అనమాట. మన బాడీకి ఎంతైతే సఫిషియెంట్ బాయిలింగ్ కావాలో కాబూలీ చనా అంత బాయిల్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు వాటర్ లేదు దాంట్లో, చూడండి. సో వాటర్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. బాయిలింగ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాజ్ యూజువల్ ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. బట్ నేను మాత్రం ఇక్కడ ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేయలేదు. కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసేసుకోండి. తర్వాత ఫ్లాక్సీడ్ పౌడర్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఫ్లాక్సీడ్ పౌడర్ యాడ్ చేయటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది, వెయిట్ లాస్ ఉపయోగపడుతుందన్నమాట. సో ఫ్లాక్సీడ్లో ఫైబర్ కూడా చాలా ఉంటుంది, వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. మనం రోజు కర్రీస్లో, చారులో, పప్పులో యూస్ చేసుకోవడం వల్ల హెల్త్ ప్రయోజనాలు అనేవి చాలా ఉంటాయి. అండ్ మనకి కాబూలీ చనా కూడా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అండ్ చాలా చాలా హెల్తీ ఫుడ్ అనమాట. కాబూలీ చనా అనేది మనకి తెల్ల శనగల్లో ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయన్నమాట. జనరల్గా మనకి 28 grams తీసుకున్నాం అనుకోండి, 102 calories వస్తాయన్నమాట. సో చాలా హెల్దీ. బట్ చాలామంది ఏం చేస్తారంటే కాబూలీ చనా అనుకుంటారు, ఇష్టపడి తినేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ లైక్ పూరీస్లో, చపాతీలో చోలేలాగా కర్రీ చేసుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు. బట్ అందరూ తినడానికి కొంచెం ఇష్టపడరు అనమాట. బట్ అందరూ రోజువారీ కర్రీస్లో రోజు కొన్ని యాడ్ చేసుకుంటే చాలా చాలా హెల్తీగా ఉంటుంది. లైక్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, నైట్ డిన్నర్ కింద తీసుకోవచ్చు, స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు అలా తీసుకోవచ్చు అనమాట. బట్ చాలా చాలా మంచిది. లాస్ట్కి కొంచెం చాట్ మసాలా యాడ్ చేయండి, లిటిల్ బిట్ ఆఫ్ చాట్ మసాలా. మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. హ్యాపీగా రోటీలోకి కానీ లేకపోతే ప్లెయిన్ రైస్లోకి కానీ యాడ్ చేసుకొని తినొచ్చు. తెల్ల శనగలలో పీచు ప్రోటీన్ అనేది చాలా ఉంటుంది కాబట్టి మనం రోజు ఆహారంలో యాడ్ చేసుకోవటం వల్ల వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అనమాట. సో నేను ఇది ఎక్కడ చదివానంటే పేపర్లో చదివాను, టీవీలో న్యూస్లో చెప్పేటప్పుడు విన్నాను. సో నేను తెలుసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. అండ్ హెల్దీ అండి, లెస్ ఆయిల్ లెస్ వాటర్తో ఇలా మనం చేసుకొని తిన్నాం అనుకోండి, ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. డైజెషన్ కూడా బాగుంటుంది అండ్ మన ఎముకలు కూడా గట్టిపడతాయి. ఫైబరు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సో వాట్ నాట్ అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. కాకపోతే మన ఇంట్లో ఉన్నవే మనం వాడుకోమన్నమాట. ఇంతసేపు బయటివి ఆర్డర్ చేసుకొని తినడంలో చాలామంది ప్రిఫర్ చేస్తారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇంట్లోనే తింటున్నారు అనుకోండి కరోనా వచ్చినప్పటి నుంచి. బట్ ఇంకా కూడా బయట ఆర్డర్ ప్లేస్ చేసుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో మనం హ్యాపీగా చాలామంది వెయిట్ లాస్ అవ్వటానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ మన ఇంట్లోనే ఆయుధం ఉన్న తర్వాత జిమ్కి, ఎక్సర్సైజ్లు, యోగా అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది. జిమ్, హెల్తీ ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ.